ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తాము. ఈజీగా ఎలా చేద్దామో చూద్దాము. కారం అంటే 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు అండి కొంచెం, ఆయిల్ 1 పావు. ఇవన్నీ మిక్స్ చేయాలి బాగా. 1 పావు ఆయిల్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మనకి వంకాయలో స్టఫింగ్ అండి. డిఫరెంట్ స్టైల్ అండి ఇది. ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి అన్నీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి ఇది. డిఫరెంట్. ఒక ఆనియన్ అండి, మీడియం సైజు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. 3 టమాటోస్ తీసుకున్నాము, అది కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. టమాటోస్ కూడా కట్ చేసి ఇందులో వేసుకున్నాము. సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి. కట్ చేసి పెట్టాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. టమాటోస్ వేసుకోవాలి. ఇంకా టమాటోస్ వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుందాం. కలిపేసి బాగా కలిపేసుకోవాలండి. మసాలా ఇదంతా మసాలానే అండి. సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకుందాము. ఒక 10 to 13 minutes వరకు. చూసారు కదా, డిఫరెంట్ అన్నాను కదా. చూసారు కదండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము. మూత పెట్టుకుందాము. 10 to 13 minutes వరకు మూత పెట్టుకుందామండి. దమ్ అవుతుంది. అది దమ్లో ఉడకాలండి. అది ఒక 10 to 13 minutes తర్వాత మనం మసాలా చేసుకుందాం. ఇప్పుడు కాజు వేసుకుందామండి. ఫ్రైకి ఒక 10 కాజులు, కొంచెం నువ్వులు, కొంచెం ఎండిన కొబ్బరి పౌడర్ అండి 1 స్పూను, 4 స్పూన్స్ అండి. 3 స్పూన్ కదా, ఇంకొక స్పూన్ వేసుకుందాము. 4 స్పూన్ కొబ్బరి పౌడరు, 10 కాజులు, కొద్దిగా నువ్వులండి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ నువ్వులండి, కొన్ని పల్లీలండి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పౌడరు పేస్ట్ కొంచెం వాటర్ వేసి లిక్విడ్గా చేసుకోవాలండి. కొంచెం చింతపండు రెక్కలండి. చూసారు కదా, చింతపండు రెక్కలు 3. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ అండి. పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇలా వాటర్ వచ్చింది. చూసారా అండి, వంకాయ స్టఫ్ చేసాం కదా, వంకాయలో వాటర్ వచ్చింది. టమాటో వేసాము, ఆనియన్ వేసాము. ఒకసారి కలుపుకుందాము. మెల్లగా కలపాలండి, విరగకుండా. చూద్దామండి. ఇప్పుడు చూసారు కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాము. ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నామండి.
జార్లో వాటర్ వేసి వేసుకుందాము. వాటర్ వేసుకున్నామండి. ఇంకా కొంచెం జార్లో ఉంది, అది కూడా వాటర్ వేసి వేసుకొని కలిపేసుకున్నాము. బాగా మగ్గిపోయింది కదండి వంకాయ, చాలా బాగా అయిపోయింది. స్టవ్ పెద్దగా చేసుకున్నాము. మసాలా అంతా పేస్ట్ వేసేసాం కదండి, బాగా కలిపేసుకున్నాము. కలిపేసుకొని మూత పెట్టుకున్నాము ఒక 5 minutes. ఇది ఆయిల్ పైకి రావాలండి, అప్పుడు మన కర్రీ అయిపోయినట్టు. మూత పెట్టుకుందాము. చూద్దామండి, అయిపోయింది కదా, ఆయిల్ వచ్చేసింది కదా, ఇంకా తీసేద్దామండి గ్రేవీ. యమ్మీ గుత్తి వంకాయ కూర రెడీ. చూసారా మంచిగా చిక్కగా ఎంత బాగుందో. యమ్మీ గుత్తి వంకాయ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సర్వ్ చేసుకొని తినడమే అండి. చూసారు కదా, గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ.